ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్న విపక్షాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం గొర్రెలు బర్రెలు ఇచ్చి కుల వృత్తులే చేసుకోవాలని చెబితే ప్రజాపాలనలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. 25,000 కోట్లతో ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా గురుకులాలు నిర్మిస్తుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన గురుకుల విద్యార్థులకు పురస్కారాలు, ప్రోత్సాహకాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. క్రీడలు సహా 10వ తరగతి, ఇంటర్లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను, ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన వారిని సన్మానించారు. ల్యాప్టాప్లు అందించారు. అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంది మహనీయులకు చదువుతోనే గుర్తింపు వచ్చిందని, కులంతో కాదని అన్నారు. అందుకే ప్రజాపాలనలో విద్యకు, ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 25,000 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తుంటే ఈ పథకాన్ని కూడా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు గొర్రెలు బర్రెలు ఇచ్చి కులవృత్తులు చేసుకోమని వెనకబడేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి. గత 10 సంవత్సరాలలో మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభం కాగానే కేవలం 15 నెలల్లోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నారని, అలాంటి వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇయ్యలే. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేదు. పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇవి రద్దు అవుతాయో, మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్షను నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి. విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి. ఇలాంటి వాళ్లను ఎక్కడైనా ఎదురుపడితే అడగాలి, ఎందుకయ్యా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు? మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసినా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. గత పాలకులు గురుకులాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఏడాదే 100 సమీకృత గురుకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా టెండర్లు కూడా పిలిచామని స్పష్టం చేశారు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో, లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో, లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర
సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. 100% ఉత్తీర్ణత సాధించిన గురుకులాలకు 5 లక్షల చొప్పున చెక్కులను ప్రిన్సిపల్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని మరోసారి పునరుద్ఘాటించిన సీఎం ఈ యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.